నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్ డేట్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ డేటు అతి త్వరలో ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది సీరియస్గా కొనసాగుతుంది అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మెయిన్స్ ప్రిపేర్ కావాలి అని కొంతమంది విద్యార్థులు ఆలోచనలో ఉన్నారు. ఎవరైతే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతామని అనుకుంటారో వారికి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సీరియస్గా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే ఖచ్చితంగా గ్రూప్ 1లో మనం విజయం సాధించాలని అనుకున్నట్లయితే మీరు ఇప్పటి నుండి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ కావాలి. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపేర్ కావాలని ఎందుకు అంటున్నామంటే రేపు ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కోసము అప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు టైం సరిపోదు. కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ కావాలి. మన యొక్క పేపర్లో ప్రిలిమ్స్ పేపర్లో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక సపరేట్ పేపర్గా ఉండేది. 150 ప్రశ్నలు ఇందులోంచి వచ్చాయి, 150 మార్కులు. కానీ గతంలో 150 మార్కులు ఉన్న ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రజెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రెండింటిని కంబైన్ చేసి 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 150 మార్కులలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 100 మార్కులు, డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 50 మార్కులు వస్తున్నాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సిలబస్ పేరుకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పటికీ ఇందులో రీజనింగ్ టాపిక్స్ మరియు యాప్టిట్యూడ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. మరి ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న తేడా ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సిలబస్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ సిలబస్లో భాగంగా ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా భాగంగా ఉంది. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 ప్రశ్నలలో టోటల్ 150 ప్రశ్నల్లో దాదాపు ఒక 20 ప్రశ్నల వరకు మనకు ఈ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఈ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు కాబట్టి ఇందులోని కేవలం డేటా ఇంటర్ప్రిటేషన్ మనం చూస్తే 1 లేదా 2 ప్రశ్నలు రావచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 1 లేదా 2 మార్కులు రావచ్చు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీ అందరికీ తెలిసిందే ఒక ప్రశ్నకి 1 మార్కు ఉంటుంది. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? ఒక ప్రశ్నకి 10 మార్కులు, అంటే ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ విధానంలో కూడా డిఫరెంట్గా ఉండాలి. అఫ్కోర్స్ టాపిక్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, కానీ చేసే విధానంలో మార్పు అనేది ఉంటుంది. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అంటే అసలు డేటా అంటే ఏంటి? డేటా అంటే ఏంటి చెప్పండి? సమాచారం. ద ఇన్ఫర్మేషన్ విత్ నెంబర్స్ అండ్ ఫిగర్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా. అంటే సమాచారంతో పాటు కొన్ని నెంబర్స్, కొన్ని ఫిగర్స్ ఉన్నట్లయితే దాన్ని మనం డేటా అంటాం. నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను, ఇది ఒక సమాచారం మాత్రమే, ఇందులో ఎలాంటి నెంబర్ అనేది లేదు, ఇది డేటా కాదు. కానీ నేను క్లాస్ తీసుకుంటున్నప్పుడు దాదాపు కొంతమంది విద్యార్థులు వింటున్నారు, అంటే కొంతమంది అంటే ఎంతమంది, ఆ నెంబర్ కూడా మనకు లేదు కాబట్టి అది డేటా కాదు. ఏదైనా ఒక సమాచారంతో పాటు నెంబర్ కూడా ఉంటే డేటా అవుతుంది. ఉదాహరణకి ఈరోజు హైదరాబాద్లో టెంపరేచరు 32 డిగ్రీల సెల్సియస్ ఉంది అని అనుకోండి, ఇది సంపూర్ణ డేటా అవుతుంది. ఎందుకు? 32 అనేది ఒక నెంబర్ మాత్రమే. అందులో మనకు ఓన్లీ నెంబర్ చెప్తే దానికి ఎలాంటి అర్థం అనేది ఉండదు. ఒక 32 అని అనుకోండి, మీ క్లాస్లోకి వచ్చేసి ఒక టీచరు 32 అని వెళ్ళిపోయారనుకోండి, అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్, ఏంటి 32 ఒక నెంబర్ చెప్పి వెళ్ళిపోయారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 32? ఎస్, మనకు తెలుసు అది ఒక నెంబర్ అని, కానీ ఏంటి ఆ 32 అనేది అర్థం కాదు. సో తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఈరోజు హైదరాబాద్లో లేదా ఈరోజు మన యొక్క పట్టణంలో టెంపరేచర్ 32 డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే అది పూర్తిగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక నెంబర్ అనేది డేటా కాదు, కేవలం సమాచారం అనేది డేటా కాదు, సమాచారంతో పాటు నెంబర్ కూడా ఉంటే డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాని మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. సో డేటాని మనం 4 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ట్యాబులేషన్ అని, ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్లో సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ట్యాబులేషన్
పట్టికీకరణ అంటాము. పట్టికీకరణ, ట్యాబులేషన్. పట్టికీకరణ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు టేబుల్ ఫామ్లో వేశారు అనుకోండి, ఒక పట్టిక రూపంలో వేస్తే దాన్ని మనము పట్టికీకరణ, ట్యాబులేషన్ అంటాము. అదేవిధంగా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం ప్రజెంట్ చేసే విధానము సెకండ్ వన్ ఏంటి అంటే బార్ డయాగ్రామ్స్. ఏంటి బార్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఒక గ్రాఫ్ పేపర్ మీద మీకు తెలుసు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ జనరల్గా మన యొక్క గ్రాఫ్ పేపర్ మీద ఎక్స్ యాక్సిస్ మీద మనం టైం తీసుకుంటాము, వై యాక్సిస్ మీద టైం కాకుండా ఇతర విలువలు తీసుకుంటాము. సో వీటిని మనము బార్స్ అంటాము. ఇలా విలువల్ని బార్స్ రూపంలో చూపించినట్లయితే దాన్ని బార్ డయాగ్రామ్ అంటాము. థర్డ్ వన్ ఏంటి, XY చార్ట్స్. XY చార్ట్స్ అంటే సేమ్ గ్రాఫ్ పేపర్ మీదనే విలువలని మనము డాట్స్తో కలుపుతూ ఆ డాట్స్ని లైన్స్తో కలిపినట్లయితే XY చార్ట్స్ అని అంటాము. ఇందులో కూడా ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకుంటాము, వై యాక్సిస్లో టైం కాకుండా ఇతర విలువలు తీసుకోవడం జరుగుతుంది. చివరగా ఏంటి అంటే పై చార్ట్స్. పై అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్ మనం చూసినట్లయితే, ఒక డిక్షనరీలో ఓపెన్ చేసి పై యొక్క మీనింగ్ ఏంటి అని మనం చూసినట్లయితే ఒక స్వీట్ బేకరీ ఐటెం. పై మీనింగ్ స్వీట్ బేకరీ ఐటెం. సో ఈ చార్ట్స్ కూడా సర్కిల్ షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని మనము పై చార్ట్స్ అని అంటూ ఉంటాము. జనరల్గా స్టేట్ బడ్జెట్ కానీ సెంట్రల్ బడ్జెట్ కానీ వచ్చిన నెక్స్ట్ డే మనకు అన్ని దినపత్రికల్లో ఒక 2 పై చార్ట్స్ కనబడుతూ ఉంటాయి. మొదటిది ఏంటిది, మన దేశం యొక్క లేదా రాష్ట్రం యొక్క ఆదాయం. అంటే మనకు ఆదాయం ఏ విధంగా వస్తుంది, దేశానికి లేదా రాష్ట్రానికి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, డిఫరెంట్ సోర్సెస్లో ఏ సోర్స్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ₹1 ఖర్చు పెట్టినట్టయితే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఎంత ఖర్చు పెట్టింది ప్రభుత్వం అనేది ఒక 2 పై చార్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎగ్జామ్లో ఈ 4 ఇంపార్టెంటు. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏ విధంగా వస్తుంది, మెయిన్స్లో ఏ విధంగా వస్తుంది. ప్రిలిమ్స్లో ఏ విధంగా వస్తుంది అంటే ఒక టేబుల్ ఇవ్వచ్చు మీకు, ఒక టేబుల్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఒక బార్ డయాగ్రామ్ కానీ, ఒక XY చార్ట్ కానీ, ఒక పై చార్ట్ కానీ, ఈ 4 ఏదన్నా ఒకటి ఇచ్చి దాని మీద 1 లేదా 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇది డిస్క్రిప్టివ్ టైపు 10 క్వశ్చన్లు, అంటే మనకు ప్రతి ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. మరి మెయిన్స్లో ఏ విధంగా ఇస్తారు, ప్రిలిమ్స్లో ఏ విధంగా ఇస్తారు అంటే ముందుగా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద అవగాహన ఉండాలి. దాని గురించి చూద్దాం. సో ఈ ప్రిలిమ్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగినప్పుడు ఒక టేబుల్ ఇచ్చి, టేబుల్లో ఒక డేటా ఇచ్చి అందులో కొన్ని విలువల యొక్క సరాసరి ఎంత అని అడగవచ్చు, లేదా ఎంత శాతం పెరిగింది లేదా ఎంత శాతం తగ్గింది అని అడగవచ్చు, లేదా ఏవైనా 2 పరిమాణాలు ఇచ్చి వాటి యొక్క నిష్పత్తి ఎంత అని అడగవచ్చు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కేవలం మీకు క్వశ్చన్స్ ఈ 3 రకాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సరాసరి, సెకండ్ నిష్పత్తి మీద, 3 శాతాల మీద ఆధారపడి ఉంటుంది. మరి మెయిన్స్లో ఎలా వస్తుంది, మెయిన్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మెయిన్స్ పేపర్ 5లో సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1లో క్వశ్చన్ 1 నుండి 5 వరకు ఉంటాయి. సెక్షన్ 2లో క్వశ్చన్ 6 నుండి 10 వరకు ఉంటాయి. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. పేపర్ 1 సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. దాని గురించి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ మీకు పూర్తిగా వివరణ ఇస్తారు. సెక్షన్ 3లో క్వశ్చన్స్ మనకు 11 నుండి 15 వరకు ఉంటాయి. సెక్షన్ 3లో క్వశ్చన్స్ మనకు 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, 13, 14, 15. 13, 14, 15 ఇలా 5 ప్రశ్నలు మనకు ఉన్నాయి. అయితే సిలబస్ మనం చూసినట్లయితే అసలు గ్రూప్ 1 పేపర్ 5లో సిలబస్ ఏ విధంగా ఉంది, ఇందులో మనకు లాజికల్ రీజనింగ్ గురించి ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్ అంటే మీ అందరికీ తెలిసింది, రీజనింగ్ పార్ట్ ఇచ్చారు. సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సేమ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కవర్ అవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కవర్ అయిన ప్రతి టాపిక్ కూడా మనకు మెయిన్స్లో ఇవ్వడం జరుగుతుంది.
అదే రీజనింగ్లో భాగంగా ఉంది. అదేవిధంగా కొన్ని యాప్టిట్యూడ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటివి? టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చారు, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియో ఇన్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్. సిలబస్లో ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. అయినా కూడా ప్రశ్నలు అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం చూడాలి. దీనితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకున్న సిలబస్ని గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో సెక్షన్ 3లో ఉన్న సిలబస్ని 3 టాపిక్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ పూర్తిగా రీజనింగ్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ పూర్తిగా రీజనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ మనకు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. థర్డ్ పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సిలబస్ మనకు పూర్తిగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పటికీ కూడా క్వశ్చన్ మనకు ఇలా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ 3 రకాలుగా ఉన్న క్వశ్చన్లో 11th క్వశ్చన్ ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ ఉంటుంది, 12th క్వశ్చన్ ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ ఉంటుంది. 13th, 14th అండ్ 15th క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? 100% రేపటి ఎగ్జామినేషన్లో 11వ ప్రశ్న, 12వ ప్రశ్న 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా 11, 12, 13 మొదటి 2 ప్రశ్నలు లేదా మొదటి 3 ప్రశ్నలు మనకు మొదటి 2 లేదా మొదటి 3 ప్రశ్నలు డిస్క్రిప్టివ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. చివరి 2 ప్రశ్నలు 14 లేదా 15 లేదా 13, 14, 15. సో ఇవి మనకు షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ అంటే ఎలా ఉంటుంది? 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ 100% మనకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. 11th, 12th, 13th ఉంటే ఎస్ఏ టైప్లో ఇవ్వవచ్చు, లేదా మనకు షార్ట్ ఆన్సర్ టైప్లో ఇవ్వవచ్చు. సో ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా చేయాలి? 14th క్వశ్చన్లో మనకు మళ్ళీ ABCDE ఇలా 5 క్వశ్చన్లు ఉండవచ్చు. ABC అంటే 14th అండ్ 15th క్వశ్చన్లో మనకు షార్ట్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. 14వ ప్రశ్న, 15వ ప్రశ్నలో 5 షార్ట్ క్వశ్చన్లు ఉండే అవకాశం ఉంది. 5 లేదా 4 ఇవ్వవచ్చు. ఒకవేళ 5 ప్రశ్నలు ఉన్నట్లయితే సో మనకు సెక్షన్ 1లో మీరు చేయాల్సిన ప్రశ్నలు 5, సెక్షన్ 2లో చేయాల్సిన ప్రశ్నలు 5, సెక్షన్ 3లో చేయాల్సిన ప్రశ్నలు 5. ప్రతి ప్రశ్నకు 10 మార్కుల చొప్పున 5 × 10 50 మార్కులు ఉంటుంది. అంటూ సెక్షన్ 3లో కూడా ప్రతి ప్రశ్నకి 10 మార్కులు చొప్పున 5 10ల 50 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 14th క్వశ్చన్కి మనం 10 మార్క్స్ అన్నప్పుడు 14th క్వశ్చన్లో 5 స్మాల్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను. 5 స్మాల్ క్వశ్చన్స్ అన్నప్పుడు ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అనుకుంటే 5 × 2 = 10 మార్కులు. కొన్ని సందర్భాల్లో 4 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. 4 ప్రశ్నలు ఇచ్చినట్లయితే ప్రతి ప్రశ్నకి 2.5 మార్క్స్ చొప్పున 10 మార్క్స్ ఉంటుంది. సో ఉదాహరణకి రీజనింగ్ మనం తీసుకున్నట్లయితే రీజనింగ్లో క్వశ్చన్ మనకు నెంబర్ సిరీస్ అనే ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి. నెంబర్ సిరీస్ అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ప్రిలిమ్స్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలి, మెయిన్స్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ప్రిలిమ్స్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలి? ఉదాహరణకి 1, 4, 20, 126 డాష్ ఈ విధంగా ఒక ప్రశ్న ఉంది అనుకోండి. సేమ్ ఇదే ప్రశ్న మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది సరైన సమాధానమో మీరు గుర్తించాలి. సో మీరు ఏ విధంగా చేశారు? రఫ్ వర్క్ చేశారా లేదా, క్యాలిక్యులేషన్ చేశారా లేదా, కష్టపడి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశారా లేదా, ఇది ఏమీ చూడదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీ యొక్క ఆన్సర్స్ ఒక OMR షీట్ మీద మీరు చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వాల్యుయేషన్ అనేది ఒక వ్యక్తి చేసేది కాదు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? వ్యక్తులు ఎవరు చేయరు, అది ఒక మిషన్ వాల్యుయేషన్ చేస్తుంది. OMR స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కానర్ మీద మీ యొక్క OMR షీట్ పెట్టగానే ఇమీడియట్గా కొన్ని సెకండ్లలో మార్క్స్ ఎంతో తెలుస్తుంది. అంతేగాని ఏ విధంగా చేశారు, ఎలా చేశారు అని అది చూడదు. ఉదాహరణకి ఒక క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, క్వశ్చన్ ఇందులో నెగటివ్ మార్క్ అనేది లేదు కాబట్టి ఊరికే వదిలేయడం ఎందుకు అనే ఉద్దేశంతో B అని పెట్టాను అనుకోండి. ఒకవేళ అది కరెక్ట్ మార్క్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ మార్క్ అయితే నో మార్క్స్, అలాంటి మార్క్స్ వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో మీరు ఏ విధంగా చేశారని ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. సో దెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఆప్షన్స్ అనేది ఇవ్వరు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇలా నెంబర్ సిరీస్ క్వశ్చన్ వచ్చినప్పుడు
14th క్వశ్చన్లో 15th క్వశ్చన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. 14th క్వశ్చన్ 15th క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఏ విధంగా చేయాలి, ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఏ విధంగా చేయాలి అంటే డైరెక్ట్ మీరు ఆన్సర్ రాశారు అనుకోండి, అంటే మీరు రఫ్ వర్క్ ఏదో చేశారు, ఆన్సర్ మీకు వచ్చింది, మీరు ఆన్సర్ కింద డైరెక్ట్ ఆన్సర్ రాసేశారు. ఒకవేళ అది ఆన్సర్ కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా మీరు డైరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు ఒకే ఒక మార్క్ వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒకే ఒక మార్క్ వస్తుంది. మీకు ప్రతి మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ సేమ్ ఉంది, క్వశ్చన్ సేమ్ ఉంది, అయినప్పటికీ ప్రిలిమ్స్లో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ రాయకండి, ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎందుకు అంటే దీనికి 2 మార్కులు ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి. మరి ఎక్స్ప్లెనేషన్ అన్నాం కదా అని ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఒక 2 పేజీలు 3 పేజీలు రాసే అవకాశం లేదు. జస్ట్ ఇచ్చిన సంఖ్యల మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, మీరు రాయడానికి కూడా వెళ్ళి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. సో ఇక ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మ్యాక్సిమం 2 to 3 లైన్స్, అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సో ప్రజెంట్ ఉన్న సిరీస్లో మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ని గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. డీటెయిల్గా నెంబర్ సిరీస్ చెప్పేటప్పుడు దాని గురించి పూర్తిగా విపులంగా చూద్దాం. ప్రజెంట్ ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు 1 into 4 4 వచ్చింది, 4 into 5 20 వచ్చింది. అంటే మొదట 4 చేత గుణించాము, తర్వాత 5 చేత గుణించాము, తర్వాత 6 చేత. 20 into 6 126 రావడం లేదు. అంటే ఓన్లీ గుణకార సంబంధం లేదు. ముందుగా మీ మైండ్లో ఆలోచించండి, ఇచ్చిన సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఆలోచించండి. ఆ రిలేషన్ ఆధారంగా మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తే అప్పుడు పేపర్ మీద పెట్టండి. సో ఇక ఇందులో మీరు ఏం చేయాలి, ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇందులో ఏ విధంగా ఉంది, గుణకారంతో పాటు సంకలన సంబంధం ఉంది. ఇందులో గుణకారంతో పాటు సంకలన సంబంధం ఉంది. అంటే మొదటి సంఖ్యని 2 చేత గుణించి 2 కలిపితే రెండవ సంఖ్య రావడం జరిగింది. 1 into 2 అంటే మీరు అనవచ్చు, సార్ 4తో గుణిస్తే వచ్చింది కదా. అవును, 1ని 4 చేత గుణిస్తే 4 వచ్చింది, 4ని 5 చేత గుణిస్తే 20 వచ్చింది, 20ని 6 చేత గుణిస్తే 126 రావడం లేదు. కాబట్టి ఇంటూ 4 into 5 అనే రిలేషన్ కరెక్ట్ కాదు. మరి ఏది కరెక్ట్ అవుతుంది అంటే 1 into 2 plus 2 4, 4 into సెకండ్ నెంబర్ 4 into 4 16 plus 4 20 వచ్చింది, 20 వచ్చింది. నెక్స్ట్ 20 into 6 plus 6, 20 into 6 120, 120 plus 6 126, 126 వచ్చింది. అంటే ఏం చేసాం మనం, 2 చేత గుణించి 2 కలిపాము, 4 చేత గుణించి 4 కలిపాము, 6 చేత గుణించి 6 కలిపాము. వరుసగా 2 4 6 చేత గుణించి అవే నెంబర్లు కలిపాము. అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, 2 4 6 అనేవి సరి సంఖ్యలు. 6 తర్వాత వచ్చిన నెక్స్ట్ సరి సంఖ్య ఏంటి, 8. సో అదే విధంగా అంటే ఇప్పటివరకు ఈ 3 స్టెప్స్ ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా ఈ 126 into 8 plus 8 ఎంత రాయాలి. ఈ 126 into 8 ఎలా వచ్చిందో మీరు పక్కన రఫ్ వర్క్లో 126 into 8 ఇలా చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అంటే ప్రతి స్టెప్ రాయాలన్నా ఎగ్జామ్లో అంటే ఈ 126 into 8 ఎలా వచ్చింది, 8 into 6 48 అని మీరు అలా రాయాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు మైండ్లో మల్టిప్లై చేయండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీరు మైండ్లో మల్టిప్లై చేయండి. మైండ్లో మల్టిప్లై చేయాలి అంటే ఎలా, మీ మనసులో ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. సింపుల్ టెక్నిక్స్, కొన్ని వేద గణిత చిట్కాలు ఉన్నాయి, వాటిని మీరు ఫాలో కావాలి. సో వాటిని ఫాలో కావాలి అంటే ఈ 126 into 8ని ఓన్గా మైండ్లో ఎలా మల్టిప్లై చేస్తాము, 126ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. 120 plus 6, 120 plus 6, దీన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు 120 చేత 8 గుణించండి, తర్వాత 6 చేత 8 గుణించండి, వచ్చిన 2 లబ్ధాలని కలపండి, సరిపోతుంది. సో ముందుగా మనం ఓరల్గా చేద్దాం, మీకు అర్థమైతే సంతోషం, కాకుంటే ఇప్పుడు రాసి కూడా మీకు చూపిస్తాను. 126 into 8 మీరు ఓరల్గా ఎలా చేయాలి. 120 into 8 ఎంత, 1296 మీకు తెలుసు. అంటే కనీసం మీకు 20 ఎక్కాలు వచ్చి ఉండాలి. 20 ఎక్కాలు వచ్చి ఉండాలంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే
వేదకంచి చిట్కాలు మీకు వచ్చి ఉంటే ఇది ఈజీగా చేయగలుగుతారు. సో 126 ఇంటూ 8 మనం ఎలా చేయాలి? 12 ఎంబుల 96 అంటే 120 ఇంటూ 8 ఎంత? 960. 960. ఈ 960కి 6 చేత 8 గుణించండి. 6 ఎంబులు ఎంత? 48. సో 960 ప్లస్ 48 ఎంత అవుతుంది? 1008. 1008 ప్లస్ ఈ 8 ఎంత? 1016. ఇలా మీరు ఓవరాల్గా చేయండి. ఈ విధంగా రాస్తే చాలు. ఈ క్వశ్చన్కి రైట్ వేసి మీకు 2 మార్క్స్ వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటి అంటే ఈ 126 ఇంటూ 8ని మైండ్లో ఎలా చేయాలి? సింపుల్గా ఈ 126 ఇంటూ 8ని ఎలా చేయాలి అంటే స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్. 120 ప్లస్ 6, 126ని 120 ప్లస్ 6 రాస్తున్నాను ఇంటూ 8. 120 ఇంటూ 8, 120 మీకు రాకపోవచ్చు కానీ 0 పక్కన పెట్టండి. 12 ఇంటూ 8 మీకు తెలిసిందే 12 ఎంబుల 96. 96 పక్కన 0 రాయండి. ప్లస్ 6 ఎంబుల 48. 6 ఎంబుల 48. 960 ప్లస్ 48 ఎంత అవుతుంది? 1008 అవుతుంది. అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు మైండ్లో చేయాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు మైండ్లో చేయాలి. సో ఈ 1008కి నెక్స్ట్ మనం 8 కలిపితే 1016 వస్తుంది. సో 1016 మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఆప్షన్లో డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం ఖచ్చితంగా ఈ 4-5 లైన్లు మీరు రాయాల్సిందే. అలా రాయకుండా మీరు ఓన్లీ 1016 రాస్తే వారు హాఫ్ మార్క్ వేయవచ్చు లేదా 1 మార్క్ వేయవచ్చు. ఇలా పూర్తిగా రాస్తే 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్కి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ 100కి 100 ఒకప్పుడు ఒకే ఒక్క సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు వచ్చాయి. ఒక 8-9 సంవత్సరాల క్రితము 10 సంవత్సరాల క్రితము ఒకే ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్లో మాత్రమే చాలామంది అభ్యర్థులకి 100కి 100 వచ్చాయి. అఫ్కోర్స్ ఈరోజు చాలా సబ్జెక్టులు 100కి 100 వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విద్యార్థులకి ఏ ఎగ్జామ్లో 100కి 100 వస్తున్నాయంటే మ్యాథ్స్. ఎందుకు అంటే మీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ కరెక్ట్ చేయడం అందులో మార్క్స్ తగ్గించడానికి అవకాశం లేదు. లాంగ్వేజ్ పేపర్స్లో మీరు ఆన్సర్ కరెక్ట్ ఉన్నా కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మార్క్స్ కట్ చేయవచ్చు. అదర్ సబ్జెక్ట్స్ మీ ఇతర సబ్జెక్టులో కూడా కొన్ని పాయింట్స్ మిస్ అవుతే కొంత మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీ అందరికీ కూడా 50కి 50 మార్కులు సంపాదించే స్కోప్ ఉంది. కాబట్టి ఏ ఒక్క మార్కు మిస్ అయ్యే ప్రయత్నం చేయకండి. ప్రతి మార్కు మీకు విలువైంది కాబట్టి ఈ స్టెప్స్ రాసే ప్రయత్నం చేయండి. ఈ స్టెప్స్ ఏ విధంగా రాయాలి, ఎలా చేయాలి అనే వాటన్నిటిని కూడా మనము మున్ముందు క్లాసుల్లో అంటే ప్రతి క్లాసులో కూడా మన యొక్క టీశాట్ టీవీ ఛానల్లో రెగ్యులర్గా పేపర్ 5 సంబంధించి పూర్తి సమాచారం మీకు అందిస్తాము. కాబట్టి మీరు తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయాలి. వీటిని క్లాసెస్ విన్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయాలి. అంతేకాదు ఎవరైతే సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది మీ యొక్క స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నారు. ఒకవేళ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే నో డౌట్ రేపటి ఎగ్జామ్లో కూడా మీరు బాగా చేయగలుగుతారు. ఈరోజు చేయలేకపోయారనుకోండి, ఒకవేళ మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేస్తున్నప్పుడు 50 మార్కులకి 50 కాకుండా 20 మార్కులు 30 మార్కులు వచ్చాయనుకోండి, నష్టం ఉందా? నష్టం ఉందా? ఎలాంటి నష్టం లేదు. అయినప్పటికీ ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒక 50 ప్రశ్నలకు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు 50లో ఒక 20 వచ్చాయి, 30 రాలేదు అంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ 30 మార్క్స్ ఎక్కడ పోతున్నాయి మీకు తెలుస్తుంది. టైం ఉంది కాబట్టి మీకు స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు 50కి 50 మార్కులు వస్తే నాకు డైరెక్ట్ మీకు ఎవరు జాబ్ ఇవ్వరు. 50కి 10-20 వస్తే నేను మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయరు. బట్ ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారికి తెలుస్తుంది తమ యొక్క స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఎప్పుడైతే మార్క్స్ తక్కువ వస్తున్నాయో ఏ టాపిక్లో తక్కువ వస్తున్నాయో దాని మీద బాగా ఫోకస్ చేయవచ్చు. సో కాబట్టి ఇమీడియట్గా వాటిని గ్యాదర్ చేయండి. మరి ఎక్కడ దొరుకుతాయి అంటే మార్కెట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రయత్నించండి. ఒకవేళ అవి కూడా మీకు ఎక్కడ దొరకనట్లయితే సిగ్మా ఐఏఎస్ అనే ఒక యాప్ ఉంది. వారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సిగ్మా ఐఏఎస్ అనే యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశారు కాబట్టి వాటిని మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు అందులో అందుబాటులో ఉంటాయి. సో మనం ఇప్పుడు చేయాల్సింది మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఉన్న సెలవు క్వశ్చన్స్ ఏంటి అంటే
రీజనింగ్లో ఉన్న ప్రశ్నలు ఒక 5 ప్రశ్నలు ఉంటే 5కి 5 2 10 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. లేదా 4 ప్రశ్నలు ఇచ్చినట్లయితే 4 ఇంటూ 2.5 10 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. 4 ఇంటూ 2.5 10 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీరు పూర్తి స్థాయి మార్కులు సంపాదించాలంటే ఎలా? 50 మార్కులు ఉంటాయి, 50కి 50 మార్కులు సంపాదించాలంటే ఎలా? సో మొదటి 2 ప్రశ్నల్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే, డేటా ఇంటర్ప్రిటేషన్లు మీకు ఆల్రెడీ చెప్పాను. టాపిక్స్ ఏముంటాయి? ట్యాబులేషన్ పట్టికీకరణ, బార్ డయాగ్రామ్స్ బార్ చిత్రాలు, XY డయాగ్రామ్స్ XY చిత్రాలు, పై డయాగ్రామ్స్ పై చిత్రాలు, ఇలా మనకు 4 రకాలుగా ఉంటాయని మీకు చెప్పాను. సో మొదటి విభాగం ఏంటి అంటే ట్యాబులేషన్. ట్యాబులేషన్ అన్నప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు ఒక టేబుల్ ఇస్తారు. టేబుల్లో కొన్ని విలువలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విలువల మీద సరాసరి గురించి కానీ, నిష్పత్తి మీద కానీ, శాతాల మీద కానీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రశ్న ఏ విధంగా ఉండవచ్చు అంటే రివర్స్ ఆర్డర్లో. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి? కొంత సమాచారం మీకు ఇస్తారు. సమాచారం ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యాస రూపంలో ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక 2 పారాగ్రాఫ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. 1 లేదా 2 పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని వాల్యూస్ ఇస్తారు. కొన్ని వాల్యూస్ని వాళ్ళు మినహాయించి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ సమాచారాన్ని పూర్తిగా చదివి ఒక పట్టిక తయారు చేయాలి. పట్టిక ఎలా తయారు చేయాలి అంటే, ఏముందని ఒక టేబుల్ వేయాలంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, అది వేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కేవలం రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే కాదు, అందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నింటినీ మీరు టచ్ చేస్తూ ఆ టేబుల్ ఫిలప్ చేయాలి. టేబుల్ ఫిలప్ చేసేటప్పుడు క్వశ్చన్లో మనం చదివితే కొంత డేటా, కొన్ని విలువలు వస్తాయి కానీ మరికొన్ని విలువలు ఉండవు. మరి ఏం చేయాలి? అన్ని టేబుల్స్ మనం ఫిలప్ చేయలేకపోతాం. టేబుల్లో ఇచ్చిన కేవలం నెంబర్స్ ఆధారంగా అన్ని బాక్సెస్ ఫిలప్ చేయలేకపోతాం. అప్పుడు ఏం చేయాలి? కొన్ని బాక్సెస్ ఎంటీగా ఉంటాయి. ఖాళీగా ఉన్న ఆ బాక్సెస్ని ఎలా ఫిలప్ చేయాలి అంటే, అది ఫిలప్ చేయడానికి క్వశ్చన్లోనే ఎక్కడో ఏదో ఒక చిన్న హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హింట్ ఆధారంగా మనం ఆన్సర్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఉదాహరణకు చూద్దాం. ఒక 2020లో ఒక కాలేజీలో విద్యార్థుల సంఖ్య 1200 ఇచ్చారనుకోండి. ఉదాహరణకి 2020లో ఒక కాలేజీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య 1200 అని ఇచ్చారు. 2020 నుండి 2021 వరకు విద్యార్థుల సంఖ్య 15% పెరిగింది అని ఇచ్చారనుకోండి. 2021లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు. కానీ 2020 నుండి 2020కి మనం పోల్చినట్లయితే 15% పెరిగింది అన్నారు. 15% పెరిగింది అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? 2021లో ఉన్న విద్యార్థుల సంఖ్యని రాసి 15% పెరిగింది అంటే మొదట 100% కాబట్టి ఇప్పుడు ఎంత? 115%. సో 115% ఆఫ్ 1200 ఇచ్చారు కాబట్టి ఆ 1200 రాయాలి. అలా క్యాలిక్యులేషన్ చేసి విలువ ఎంత వస్తుందో తెలుసుకొని టేబుల్లో ఫిలప్ చేయాలి. ముందుగా మీరు ఒక టేబుల్ వేసి టేబుల్ కింద ఈ స్టెప్స్ అని రాయాలి. 2020లో ఉన్న విద్యార్థుల సంఖ్య 1200. 2020 నుండి 2021 వరకు విద్యార్థుల సంఖ్య 15% పెరిగింది. కాబట్టి 2021లో విద్యార్థుల సంఖ్య రాసి 115/100 ఇంటూ 1200 అలా చేయాలి. తర్వాత ఈ విద్యార్థుల సంఖ్య 2021లో అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి 3:2 ఉంది అని ఇచ్చారనుకోండి. 3:2 అన్నప్పుడు అందులో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, ఆ రేషియో ఆధారంగా కనుక్కొని ఆ టేబుల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ టేబుల్స్ మనం ఫిలప్ చేయాలి. అంటే ఒక టేబుల్ వేయాలి అన్న కూడా డైరెక్ట్ వాల్యూస్ ఫిలప్ చేస్తే మీకు వచ్చే మార్కులు 10కి 3 లేదా 4 రావచ్చు. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్. టేబుల్ పర్ఫెక్ట్గా ఉండి అందులో విలువలు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే 5 మార్కులు. అందులో ఉన్న విలువలు మీరు ఎలా కనుక్కున్నారో తెలుసుకోవడానికి మరొక 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో
కాబట్టి టేబుల్ వేయాలి అన్నప్పుడు అందులో ఉన్న ముఖ్యమైన పార్ట్స్ ఏంటో కూడా వాటిని మీరు జాగ్రత్తగా చూడాలి. అంటే ఇలాంటి క్వశ్చన్లు మనకు మెయిన్స్లో వచ్చే అవకాశం ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి ఇది ఒక విభాగము. మరొక విభాగం ఏంటి అంటే బార్ డయాగ్రామ్స్ ఇస్తారు. బార్ డయాగ్రామ్స్ ఇచ్చిన తర్వాత ఆ బార్ డయాగ్రామ్ కింద 4 లేదా 5 స్మాల్ క్వశ్చన్స్ ఇస్తారు. 4 లేదా 5 స్మాల్ క్వశ్చన్స్ ఇచ్చి టేబుల్ పైన ఇచ్చిన బార్ డయాగ్రామ్ ఆధారంగా, లేదా పైన ఇచ్చిన XY చార్ట్ ఆధారంగా, లేదా పైన ఇచ్చిన పై చార్ట్ ఆధారంగా, వాటి ఆధారంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. కింద 4 లేదా 5 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. 4 లేదా 5 షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటికి ఆన్సరు పైన ఇచ్చిన టేబుల్ ఆధారంగానే కనుక్కోవాలి. అయితే కొంతమంది మిత్రులు ఏం చేస్తుంటారు, ఫస్ట్ క్వశ్చన్కి వాల్యూ కనుక్కుంటారు, ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఏ వాల్యూస్ వచ్చాయో వాటిని తీసుకొని సెకండ్ క్వశ్చన్లో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్లో అది ట్యాబులేషన్ అయినా, బార్ డయాగ్రామ్ అయినా, XY చార్ట్ అయినా, పై చార్ట్ అయినా, ఎప్పుడైనా ఏదైనా కూడా ఒక ఆన్సర్ కనుక్కోవాలి అంటే ప్రతిసారి మీకు సోర్స్ ఏంటి, క్వశ్చన్లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దాని ఆధారంగా మాత్రమే చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన వాల్యూస్ని సెకండ్ క్వశ్చన్ కోసం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించుకోకూడదు. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చిన వాల్యూస్ని నెక్స్ట్ క్వశ్చన్ కోసం అలా వాడుకోకూడదు. అది ఏ క్వశ్చన్ అయినా కూడా ప్రతిసారి మీ యొక్క సోర్స్ ఏంటి, మీ ఆన్సర్ కనుక్కోవాలి అంటే దేన్ని బేస్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో డైరెక్షన్లో ఏవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని వెళ్ళాల్సిందే. సో ఇందులో మీకు పూర్తి స్థాయి మార్కులు రావాలి అంటే క్వశ్చన్లు జాగ్రత్తగా చదవండి, తర్వాత ఆన్సర్లు స్టెప్ బై స్టెప్ రాయండి, కొట్టువేతలు లేకుండా రాయాలి. మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా గుండ్రంగా ఉండాలని గ్యారంటీ లేదు, అర్థమయ్యే విధంగా ఉండాలి, పక్కవారికి అర్థమయ్యే విధంగా ఉండాలి, కొట్టువేతలు లేకుండా ఉండాలి. ప్రతి స్టెప్ రాస్తూ మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వస్తాయి. అయితే కొంతమంది మ్యాథ్స్లో మంచి ప్రాక్టీస్, మంచి పట్టు ఉన్న విద్యార్థులు ఏం చేస్తుంటారు అంటే మధ్యలో కొన్ని స్టెప్స్ ఎగరవేసే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతారు. కానీ ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ పేపర్లో ప్రతి స్టెప్ని కూడా మీరు రాస్తూ ఆన్సర్ రాయాల్సింది. కొన్ని స్టెప్స్ ఎగరవేసినట్లయితే 1-2 మార్కులు అదేవిధంగా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయకూడదు. సో చివరగా ఇందులో విజయం సాధించాలి అంటే, గ్రూప్ 1 మెయిన్స్లో విజయం సాధించాలంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ మీరు ఫాలో కండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వేదిక్ మ్యాథ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. దీనివల్ల మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంది. ఫస్ట్ పాయింట్ వేదిక్ మ్యాథ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. ఇందులో సెకండ్ పాయింట్స్ ఏంటి అంటే ఇవి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతి స్టెప్ మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీరు రాయాల్సిందే. స్టెప్స్ ఎగరగొడుతూ వాటిని మినహాయిస్తూ చేయకండి. థర్డ్ పాయింట్ ఏంటి, ఇందులో మీకు పూర్తి స్థాయిలో మార్కులు రావాలి అంటే మీకు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేసి ప్రతి ప్రశ్నని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. వాటన్నింటికి మీకు ఆన్సర్ వస్తే సంతోషము. ఒకవేళ వాటికి ఆన్సర్ మీకు లభించలేదు, ఇబ్బంది లేదు అంటే ఏదైనా చేయలేకపోతున్నట్లయితే వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మనకు వివిధ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతున్నాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్లు సిగ్మా IAS యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ ఏంటి, గ్రూప్ 1 మెయిన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీరు విజయం సాధించాలంటే ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. యావరేజ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించిన బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. ఈ బేసిక్స్ మీద మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు విజయపదాన్ని సాధించవచ్చు. ఈ వీడియోలో కేవలం అసలు ఇంట్రడక్షన్, పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక మున్ముందు వీడియోలో పూర్తి స్థాయిలో మీకు సిలబస్ అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.